హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనం చాలా కథలు చెప్పుకున్నాం గదా! ఇంకో కథకెళ్దాము. ఇదేంటంటే హ్మ్, కొత్త వాళ్ళని, ఎక్కువగా పరిచయం లేని వాళ్ళని నమ్మి చాలామంది మోసపోతూ ఉంటారు. మనకు తెలిసిందే ఆ విషయం. దాన్ని మనం ఈ రోజుల్లో పేపర్ పొద్దున్నే లేచి పేపర్ చూసినా, న్యూస్ చూసినా ఇలాంటి మోసాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అది మోసం చేసే వాళ్ళది తప్పే, మోసపోయే వాళ్ళది కూడా తప్పే అంటా నేను. ఎందుకంటే కొత్త వాళ్ళని నమ్మారు కాబట్టి. పరిచయం లేని వాళ్ళని గుడ్డిగా నమ్మారు కాబట్టి అది తప్పు ఇద్దరిది అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించింది అలాంటి విషయానికి సంబంధించింది ఒక కథ. ఏంటంటే అనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద చెట్టు ఒక ఊళ్ళో. ఆ చెట్టు నిండా బోలెడన్ని పక్షులు గూళ్ళు కట్టుకుని ఉంటాయి గదా! చాలా పక్షులు ఉన్నాయన్నమాట. మీకు పెద్ద పెద్ద మర్రి చెట్లు చూసారంటే కొన్ని వందల పక్షులుంటాయి అక్కడ. పొద్దున్నే వెళ్ళిపోతాయి, సాయంత్రం మళ్ళీ వచ్చేస్తాయి. పాపం పిల్లలకి ఎక్కడెక్కడో తిరిగి ఆహారాన్ని తీసుకొని. అలా అక్కడ చాలా పక్షులు నివసిస్తూ ఉన్నాయి. అదే చెట్టు మీద ఒక ముసలి గద్ద కూడా ఉంటుంది. ఆ గ్రద్ద ఏంటంటే మామూలుగా గద్ద పక్షి పిల్లల్ని పట్టుకొని తినేస్తూ ఉంటుంది. కానీ పాపం అది ముసలిదయిపోయింది, ఏం తినలేదు. అందుకని ఆ పక్షులు ఈ గద్ద మీద జాలిపడి అవి ఏరుకొచ్చిన ఆహారాన్ని దానికి కూడా పెడుతూ ఉంటాయి. కాబట్టి అది మంచిగానే ఉంటుంది. అక్కడ చెట్ల దగ్గర ఉంటుంది. పిల్లలు ఈ పక్షి పిల్లలు ఏమైనా చిన్న చిన్న పిల్లలు అరుస్తూ ఉంటే వచ్చి చూస్తూ ఉంటుంది. అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇలా నడుస్తోంది. కాలం గడుస్తోంది కొంతకాలం. తర్వాత ఒకసారి ఏమైందంటే ఒక పిల్లి ఆ చెట్టు దగ్గరకొచ్చింది. చూసింది. అబ్బా! బోలెడన్ని గూళ్ళున్నాయి. ఎన్ని పక్షులున్నాయి. అన్ని గూళ్ళ నిండా తప్పకుండా గూట్లో పిల్లలుంటాయి. చిన్న చిన్న పిల్లలుంటాయి. గూడుందంటే గ్యారంటీగా పిల్లలుంటాయి గదా! దానికి మంచి ఆహారం దొరికింది అనుకుని వస్తుంది. కాపోతే పిల్లిని చూడగానే మీరు చూసారో లేదో ఆహ్, పిల్లలు పక్షి పిల్లలు అరుస్తాయి. కీచు కీచుమని అరుస్తాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టి. ఇప్పుడు మన చంటి పిల్లలు గూడా వాళ్ళు డైలీ తెలిసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఎత్తుకుంటే ఏమనరు. ఒక ఒక చక్కటి స్మైల్ ఇస్తారు. అదే వాళ్ళకిష్టం లేని వాళ్ళు ఎత్తుకుంటే ఏడుస్తారు. వాళ్ళెందుకు ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతారనుకుంటా. అస్సలు వాళ్ళకి నచ్చదు. ఏడుస్తారు వాళ్ళు. ఏడుస్తారు. కొత్త వాళ్ళు కొత్త మొహాన్ని చూసి ఏడుస్తారు కొంతమంది మరీను. సో, అదేంటంటే వాళ్ళకి భగవంతుడిచ్చినటువంటి వరం. ఆ చిన్న పిల్లలు పక్షులైనా గానీ, మనుషులైనా కానీ ఒక కొత్త మనిషిని, కొత్త విషయాన్ని, కొత్త వస్తువుని చూసినప్పుడు భయపడటం అన్నది. అలాగే ఈ పక్షులు ఒక కొత్త జీవి కదా ఇది. ఆ పిల్లిని చూసి భయపడతాయి. పిల్లిని చూసి భయపడి అరవగానే వెంటనే గద్ద చూసుకుంటోంది కదా పాపం అదొస్తుంది. ఏంటి నువ్వు ఎందుకొచ్చావు ఇక్కడికి? నీకేంటి పని? ఇక్కడన్నీ చెట్లు, పక్షులు కదా ఉంటాయి అనేసరికి పిల్లి చాలా తెలివైందనమాట. వెంటనే ఏం చేస్తుందంటే అది చెప్తుందా? నేను ఈ పిల్లల్ని తినడానికి వచ్చానని చెప్పదు కదా! కాదు కాదు నన్ను క్షమించాలి. నేనేం అలాంటి మీరనుకున్న లాంటి దాన్ని కాదు నేను. నేను ఈ పిల్లి జన్మ ఎత్తి నేను చాలా పాపాలు చేశాను. కాబట్టి ఇప్పుడు నేనొక హ్మ్, మంచి గురువు తోటి మంచి విషయాలు విందామని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను దయచేసి మీ శిష్యుడిగా స్వీకరించండి అని నమ్మకంగా కబుర్లు చెప్తుంది. సరే పాపం గద్ద ఏమిటి చేస్తుంది? పిల్లి మంచిదే అనేసి దాంతోటి స్నేహం చేస్తూ ఉంటుంది. చక్కగా ఇద్దరు మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. గద్ద కూడా చాలా ముసలిదైపోయింది కదా! ఏవో జీవిత సత్యాలు అవి చెప్తూ ఉంటుంది. ఈ పిల్లి కూడా శ్రద్ధగా వింటూ ఉంటుంది. వింటే ఏం చేస్తుంది? చెప్తూ చెప్తూ అది అలసిపోయి గద్ద నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళి చక్కగా ఈ దూరంగా పిల్లి నడుస్తుంటే శబ్దం కూడా రాదు. తెలుసు కదా మనకి. పిల్లిలా వచ్చి వెళ్ళిపోయారంటారు. అసలు శబ్దమే రాదనమాట. చక్కగా వెళ్ళి ఒక్కొక్క పక్షి పిల్లని పట్టుకొని తింటూ ఏం చేస్తుంది? తిన్న తర్వాత దాని ఈకలును, ఆ ఎముకలు ఉంటాయి కదా! అవి తీసుకెళ్ళి గద్ద దీంట్లో పడేస్తుందనమాట. కొన్నాళ్ళకి నడుస్తుంటే పక్షి పిల్లలు మిస్ అవుతూ ఉంటాయి. పక్షులు పాపం ఏంటి ఇలా జరుగుతోంది ఇది? గద్ద ఏం చేయదు కదా! ఎందుకిలా నడుస్తోంది? అసలు ఏమైపోతోందని చాలా బాధపడతాయి. కొన్నాళ్ళకి వాటికి తెలుస్తుంది. మొత్తం ఈకలన్నీ కూడా ఈ గద్ద ఉంటున్న ప్లేస్‌లో ఉన్నాయన్నమాట. అప్పుడు ఎలా అనుకుంటాయి ఆ పక్షులన్నీ? ఈ గద్ద ఎంత నమ్మకంగా మోసం చేసి మమ్మల్ని మా పిల్లలు తినేస్తుంది అనేసి. కదా! అంటే ఇదొక పాపం అది ఏం చేయలేదు. అవన్నీ కలిసి గద్దల్ని ఆ పక్షులన్నీ కలిసి ఆ గద్దని బయటికి ఎళ్ళగొట్టేస్తాయి. అది చక్కగా దాని ఆహారం కోసం ఈ పక్షుల మీద ఆధారపడిందది.
అవి తెచ్చిపెడితే తింటోంది. కానీ ఇక్కడ గద్దని మోసం చేసింది ఎవరు? పిల్లి. పిల్లి ఎలా మోసం చేయగలిగింది? ఒక స్ట్రేంజర్, ఆ పిల్లి అసలు పరిచయం లేని కొత్త జీవి, దాన్ని గుడ్డిగా నమ్మింది గద్ద. చెప్పాను కదా మొదట్లోనే మీకు, గుడ్డిగా నమ్మి స్ట్రేంజర్స్ని, కొత్త వాళ్ళు. ఇప్పుడు మీకు చాలా హెచ్చరికలు నడుస్తూ ఉంటాయి. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు పక్కనున్న కొత్త వ్యక్తి ఎలాంటి ఆహార పదార్థాలు ఇచ్చినా, మాట కలిపినా వాళ్ళతోటి ఎక్కువ అతిగా చనువుగా ఉండకూడదు. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు. భయంకరమైన మోసాలు. మాట్లాడకపోయినా వచ్చే నష్టమే లేదు, కానీ మోసపోతే వచ్చే నష్టం జీవిత నష్టం కదా. ఇటువంటి పరిస్థితుల్లోనూ కొత్త వాళ్ళని నమ్మి అతి చనువు ఇచ్చి మోసపోయేటువంటి లక్షణాలు ఈ రోజుల్లో చాలా రకాలుగా. పిల్లలు, స్కూల్ పిల్లలు కానివ్వండి, ఇప్పుడు చిన్నపిల్లలకి మనం చెప్తాం, ఎవరైనా ఇంట్లో దింపుతాను రా అంటే వెళ్ళొద్దని. కారణం, వాడు కొత్త వాళ్ళు. మీ డాడీ నన్ను మీ ఇంట్లో దింపేయమన్నారమ్మా, నేను మీ డాడీ ఫ్రెండ్ అని, లేకపోతే మీ అమ్మ నన్ను తీసుకురమ్మని చెప్పింది అని. అలా నమ్మి పిల్లలు వెళ్ళకుండా ఉండాలంటే ముందే వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి తల్లిదండ్రులు కదా. లేదంటే ఒక జీవితం నష్టం అయిపోతుంది. అలాంటివి చాలా జరుగుతున్నాయి. అసలు అవి జరగడం రోజుకు ఒకటి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అలాగే బండి మీద వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద ఏమీ లేనప్పుడు డ్రాప్ చేస్తానని చెప్పేవాళ్ళు. నిజంగా కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు. అందరూ అలాంటి వాళ్ళని నేను చెప్పను. డ్రాప్ చేస్తానని చెప్పి కిడ్నాప్ చేసి భయంకరంగా ఒక దీంట్లో మర్డర్లు జరిగిన సన్నివేశాలు కూడా చాలా చూసాం. అంటే పరిచయం లేని వ్యక్తితోటి ఎంత అపాయం అన్నది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక 2 జీవాలు, మనుషులు కాదు, 2 జంతువులతో మధ్యలో జరిగినటువంటి సంఘటనని అప్పుడే ఒక ప్రెడిక్షన్ చెప్పారు. కానీ ప్రతిరోజు ఎక్కడో ఒక ప్లేస్లో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి, మనుషులు మోసపోతూనే ఉన్నారు. ఇంత సోషల్ మీడియా అవేర్నెస్లో ఉన్నా కూడా ఎవరికి వాళ్ళే నాకేం కాదు, నాకేం మోసం వాళ్ళు మంచి వాళ్ళే అన్న పద్ధతిలో మోసపోతూనే ఉన్నారు. దయచేసి పరిచయం లేని కొత్త వ్యక్తులతోటి మోసపోకండి. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.